శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ రావాడ సీతారాం పర్యటించారు. అంబేద్కర్ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశంలో ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధులతో పలు సమస్యలపై చర్చించారు. జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన సేకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల్లో అధిక సంఖ్యలో రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా వచ్చాయన్నారు. జిల్లాలో ఎస్సీలకు రిజర్వేషన్ కోటాలో రోస్టర్ పద్ధతిలో నియామకాలు జరిపించాలని కోరుతూ వచ్చిన వినతులపై ఆయన స్పందించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లింపు చేయకుండా దళితులకే ఉపయోగపడేలా ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామంటున్న రావాడ సీతారాంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏదైతే ఎస్సీ కమిషన్ మెంబర్ ఉన్నారో రావాడ సీతారాం గారు అయితే శ్రీకాకుళంలో మొట్టమొదటి పర్యటనలో భాగంగా అసలు జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్యలను ఆయన గుర్తించారు, ఈ సమస్యలపైన ఎటువంటి నివేదికలు తయారు చేస్తున్నారు అనే విధంగా, అదేవిధంగా దళితుల నుండి వచ్చినటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపించారు అనే విషయం ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, నూతనంగా ఏదైతే ఎస్సీ కమిషన్ మెంబర్గా ఎన్నికైనా నియమించే ఇప్పుడు మొట్టమొదటి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎటువంటి సమస్యలు జిల్లాను గుర్తించారు, దళితుల నుంచి ఎటువంటి సమస్యలు మీ వద్దకు వచ్చాయి? ఇప్పుడు సమావేశ మందిరంలో దాదాపుగా ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఒక 100 సమస్యల్లో భూ సమస్యగా ప్రధానంగా నాకు చెప్పడం జరిగింది. ఉండి పట్టా కావాలని, అలాగే 1B కూడా ఉండి వేరే కమ్యూనిటీ వాళ్ళు మా యొక్క భూమిని ఆక్రమించారని, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ రాష్ట్ర ప్రకారంగా ఎస్సీలకి కూడా జాబ్స్ ఇవ్వట్లేదని నా దృష్టికి ప్రధానంగా వచ్చాయి. నేను సంబంధించిన కలెక్టర్ గారికి, అలాగే ల్యాండ్ ఇష్యూ ఉంటే ఎస్పీ గారికి నేను ఈ యొక్క వినతి పత్రాలు ఏవైతే నాకు వాళ్ళకు విన్నవించారో అవి తక్షణమే మా కమిషన్ తరపు నుంచి ప్రభుత్వ అధికారులు పనిచేసే విధంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా కమిషన్ తీసుకోవాల్సిన అదే ముఖ్యమైన చర్యలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం తీస్తున్న దీనిపైన 27% ఏదైతే ఎస్సీలకి కేటాయించాల్సిన దీంట్లో పారదర్శక చూపిస్తున్నారు, దీనిపైన కమిషన్ ఎటువంటి తీసుకుంటుంది? కమిషను షెడ్యూల్ కమిషను చట్టపరంగా ఏవైతే 59 ఉపకులాలకి సంబంధించిన కమిషన్, ఈ యొక్క 59 ఉపకులాలకి సంబంధించినట్టు 22% అంటే ఎస్సీ అండ్ ఎస్టీ కలిపి టోటల్గా 22%. ఒక డిపార్ట్మెంట్ వైపే కాకుండా ప్రభుత్వాలు ఏ డిపార్ట్మెంట్లోనూ అన్ని డిపార్ట్మెంట్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గౌరవ చైర్మన్ కేఎస్ జవగారు గారు మేమంతా కలిపి ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఒకటి ఉంది. ఏదైతే ఏళ్ళనాటి బట్టి నడుస్తున్నటువంటి ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. ఏదైతే కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఒక్కసారి కూడా ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో కమిషన్ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు దీనిపైన మున్సిపల్ సంబంధించి పూర్తిగా దాని మీద అవగాహన తీసుకొని లోకల్ దళిత నాయకులు కూడా ఒపీనియన్ తీసుకోవాలి. జనాభా ప్రాతిపదికన ఎంతమంది ఉన్నారు, ఎంత % ఉన్నారు తీసుకొని అది కమిషన్ దృష్టిలో పెట్టి గౌరవ చైర్మన్ గారు మేమంతా కలిపి గౌరవ ముఖ్యమంత్రి వారికి నివేదిక సమర్పిస్తాం. గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వస్తున్నాయి, దాన్ని సక్రమంగా అమలు చేయట్లేదు. ఒకవేళ దానికి సంబంధించి ఏదైతే సప్లాన్ నిధులు కూడా మళ్లింపు విషయం కూడా జరుగుతుంది. దీనిపైన కమిషన్ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటూ బాగున్నది, ఏవైతే నిధులు వస్తున్నాయో ఎస్సీ గ్రామాల్లో ఎస్సీ కుటుంబాలకి వినియోగించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను, ఎస్సీ సప్లాన్ నిధులు అనేది ఎస్సీ వార్డులకు సంబంధించిన అభివృద్ధి కోసం అది వాడాలి. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏదైతే ఆ యొక్క నిధుల మీద పూర్తిగా మన దళిత నాయకులకు కూడా ఒక అవగాహన ఉండాలి. వాళ్ళ యొక్క అడ్వైజ్ కూడా సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈ సమస్య పలానా రోడ్డు అని, పలానా సీసీ రోడ్డు, పలానా కల్వర్ట్స్ అని, పలానా డ్రైన్స్ అని చెప్పి సంబంధించిన అధికారులకి మేము కూడా కమిషన్ తరపున జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కమిషన్ తరపున ఆ యొక్క సర్క్యులర్ రిలీజ్ చేసి సంబంధించిన దళిత వార్డులకు సంబంధించిన సప్లాన్ నిధులు వాడమని ఆదేశాలు జారీ చేశారు. ఇది ఏదేమైనప్పుడు నూతనంగా నియమించబడినటువంటి కమిషన్ మెంబర్గా జిల్లా పర్యటనలో భాగంగా పలు సమస్యలపైన పరిష్కారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సమస్యలు ముఖ్యంగా ఉన్నాయో వాటిపైన తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకైతే మాత్రం విసులుబాటు చూపిస్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో రాంబాబు, వైకన్, శ్రీకాకుళం.